పెళ్లి చేసుకుని తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపోభూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది. మళ్ళీ ఆ పార్వతీ కళ్యాణంలో పెద్ద రగడ. ప్రవర చెప్పవలసి వచ్చింది. ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు, తాత ఎవరు, బలానా వాళ్ళ మునివనవాడు చెప్పాలి, మనవడు చెప్పాలి, బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి. చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారిని అడిగారు, ఏం నీకు తెలుసా? నాకేం తెలుసు, పిల్లాన్ని ఎంచుకున్నది మీరు చెప్పాలన్నాడు. ఎవరిని అడిగితే వాళ్ళు ఏమో మాకన్నా ముందు ఉన్నాడు ఆయన, మాకు తెలియదు అన్నారు. నారదుడు వీణ వాయించుకుంటున్నాడు. వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు. బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే, అసలు ఆ పిల్లాడి ప్రవర నీకేమన్నా తెలుసు? అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు, ఆయనకి ప్రవర ఏమిటి, ఆది మధ్యాంతరహితుడు, ఆయనకి ప్రవర ఉండదన్నాడు. ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా. ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు, పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు, 4 రోజులు పని చేయబోయి పని చూసి పెట్టుకుంటా అన్నాడు. అన్నీ చూశాడు, చాలా బాగా చేస్తున్నాడు. నిన్ను పెట్టుకుంటాను పనిలో నీ పేరు ఏమిటి అన్నాడు. పెరుమాళ్ళు.